సకల జనుల సమ్మె జీతం చెల్లింపులో జరిగిన అన్యాయం ఏమిటంటే, అందరి కార్మికులకు సకల జనుల సమ్మెలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సమ్మె విరమణ పూర్తి కాగానే బావులు నడవడం కోసం బావులో నీటిని తోడేయడానికి పని స్థలాన్ని రక్షించాల్సిన బాధ్యత కొద్దిమంది మీద ఉంటుంది. ఆ కారణంగా స్టాట్యూటరీ నిబంధన వల్ల తప్పనిసరిగా కొద్దిమంది డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంచేత పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, మైనింగ్ సిబ్బంది ఇలాంటి అనేక మంది కార్మికులు యాజమాన్యం చెప్పినందుకు మాత్రమే కాకుండా రేపు మళ్ళీ కార్మికులు తిరిగి రాగానే పనులు సిద్ధంగా ఉండడం కోసం సమ్మెలో పాల్గొనకుండా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సమ్మె కాలంలో విధులు నిర్వహించడం జరిగింది. సింగరేణి యాజమాన్యం ఏఐటీసీ ఆ రోజు రిప్రజెంట్ చేసిన మీదట సమ్మెలో పాల్గొన్న వారితో పాటు సమ్మెలో డ్యూటీ చేసిన ఈ ముఖ్యమైన అత్యవసర సిబ్బందికి కూడా 25,000 రూపాయల సమ్మె అడ్వాన్స్ ఇచ్చింది. కాబట్టి మేము కోరింది ఏంటంటే, సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వము సింగరేణి కార్మికులందరికీ తెలంగాణ సాధించినందుకు గాను సమ్మె జీతాన్ని బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా సమ్మె కాలపు జీతం ఇస్తున్నట్టు ప్రకటించిన ఈ గుర్తింపు సంఘం యాజమాన్యం దగ్గర దాన్ని సరిగా అగ్రిమెంట్ చేయలేక యాజమాన్యం ఏది చెప్తే అది వినడం వల్ల సుమారు 29,000 మంది కార్మికులకు, అత్యవసర సిబ్బందికి ఈ సమ్మెకాలపు జీతం అందలేదు. దీనివల్ల నష్టం జరిగింది. ఇది గుర్తింపు సంఘము, సింగరేణి యాజమాన్యము కలిసి చేసిన మోసం. ఈ కారణంగా ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, టెక్నీషియన్లు, మైనింగ్ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు, అత్యవసర సిబ్బంది అంతా నష్టపోయారు. వీళ్ళందరూ రేపు రాబోయే ఎన్నికలలో తెలంగాణ భూగాని కార్మిక సంఘానికి అంతే గట్టిగా బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. కనీసం మేము కోరేది ఏంటంటే, టీబీజీకేఎస్ నాయకులు ఏమాత్రం తెలివైన వాళ్ళైనా సింగరేణి యాజమాన్యం సమ్మెలో డ్యూటీ చేసిన వాళ్లకు సమ్మె జీతం ఇవ్వనని చెప్పి ప్రతిపాదించినప్పుడు కనీసం వీళ్ళు సమ్మె అడ్వాన్స్ ఎవరికైతే ఇచ్చిండ్రో అడ్వాన్స్ కార్మికుల దగ్గర రికవరీ చేసింది కదా, ఆ రికవరీ చేసిన డబ్బు అయినా తిరిగి డ్యూటీ చేసిన వాళ్లకు రిఫండ్ చేసి తిరిగి ఇప్పించే అవకాశాన్ని డిస్కస్ చేసి యాజమాన్యం ఒప్పిస్తే కనీసం ఆ సమ్మెలో ఉన్న వాళ్ళకు ఆ సమ్మె అడ్వాన్స్ మాఫీ అయితే వాళ్లకు బెనిఫిట్ జరిగేది. ఆ ఆలోచన కాదు, ఆ బుర్ర కూడా వీళ్ళకు లేదు. కాబట్టి సింగరేణి యాజమాన్యం ఎట్లా చెప్తే అట్లా వినే పరిస్థితి ఈ నాయకులకు ఉన్నది. ఇంకా ఆ మాటనే కంటే వీళ్ళ తగవలాటలో, వీళ్ళ కొట్లాటలో వీడు జైలుకు పోవడం ఒకడు, మెడికల్ కేసులలో డాక్టర్ల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ తిరగడం ఒకడు, ఇట్లా కార్మికుల్ని పట్టించుకున్నాడు ఎవరు లేడు. కాబట్టి సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగింది. కాబట్టే ఈరోజు కార్మికులు భయపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగా అందరికీ కాకుండా ఇప్పుడు వీఆర్ఎస్ అమలు చేసే క్రమంలో మళ్ళీ యాజమాన్యం ఏం మెలికలు పెడుతుందో, ఏం కండిషన్లు పెడుతుందో, ఇది అసలు ఎంతమందికి అమలు అయితే భయం ఉన్నది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, కార్మికులు కోరుకున్న విధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ నిత్యము అమలయ్యే విధంగా అగ్రిమెంట్ చేసి సర్క్యులర్ విడుదల చేయాల్సింది మేము కోరుతా ఉన్నాం. ఈ రకంగా సమ్మె జీతం పొందడంలో జరిగిన అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత, మోసంగా చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా గుర్తింపు సంఘానికి, మన సింగరేణి యాజమాన్యానికి ఉన్నది.